జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తాను. మీరు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు అక్కడికే పోతారు, టికెట్లు ఫైనలైజ్ చేసి డిక్లేర్ చేసేటప్పుడు మీరు అక్కడికే పోతారు. అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉందో అక్కడికి పోతారు. నా బిడ్డ అతను మీ బిడ్డను అని చెప్పుకుంటే జగన్ రెడ్డి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తూ ఉంటే ఒకసారి మీరు కూడా ప్రతి ఒక్కరూ పోయి ఇడుపులపాయకి ఎందుకు ఆయనకు ప్రేయర్ చేసి ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని మీరు ప్రేయర్ చేసి అక్కడ విడుదల చేస్తూ ఉన్నారే. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారికి ఏదైనా ఆత్మలు అనేది ఉండి నిజంగా ఆత్మ అనేది ఉంటే అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆయన బిడ్డ నిలబడతా ఉంటే ఆయన కొడుకు రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన ఆయన తమ్ముడిని చంపినారని ఆరోపణలు ఎదుర్కొంటుండే అతని కూతురి మీదనే అతని పోటీకి పెడతా ఉంటే ఇది రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతింపచేసేదానికి మీరు ఆడ రోజు ప్రేయర్ చేస్తారా, లేక మీరు ఇట్లా పనులు చేసి ఆయన ఆత్మను ఎంత శోభ పెడతారో ఒకసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన తమ్ముని చంపినారని ఆరోపణలు ఎదుర్కొండే అతన్ని జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ పేరు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోటీకి పెడుతున్నాడంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కానీ దీన్ని కానీ ఆలోచన చేయండి. తర్వాత ఇంకో విషయం, విజయమ్మ గారిది కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వచ్చా, ఇప్పుడు షర్మిలమ్మ అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వచ్చా. సూటిగా విజయమ్మ గారిని కూడా అడుగుతున్నాం, మీరు మీ కూతురైనటువంటి షర్మిల వైపు ఉంటారా, లేదా మీ కోడలు మీ కొడుకు చెప్పినట్లు మీ మడిదిని చంపినటువంటి ఆరోపణలు ఎదుర్కొండే అవినాష్ రెడ్డి వైపు ఉంటారా? అది కూడా ఆమె క్లారిటీగా పులివెందుల ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇన్ని ఆరోపణలు కుటుంబ సభ్యులు అంతా కూడా వేలెత్తి అవినాష్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నారు. నేనైతే అవినాష్ రెడ్డి ప్లేస్లో కానీ ఉంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొనేది ఎంపీ సీటు గురించి అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతా ఉంది. పులివెందుల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఎంపీ సీటు కోసమే ఇదంతా జరిగిందని. నిజంగా నీలో సిగ్గు శరం అనేది ఏదన్నా ఉంటే ఇప్పటికే నువ్వు పులివెందుల ప్రజలకు ప్రచారం చేసుకునేదానికి కూడా తప్పించుకొని తిరుగుతూ ఉండవు. ప్రజాస్వామ్యం అంటే నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, తర్వాత పులివెందుల ప్రజల పట్ల ఏమాత్రం నీకు నమ్మకం ఉన్నా కూడా నువ్వే మీ అన్న దగ్గరికి కానీ మీ అన్న మీ ఇద్దరు జగన్ రెడ్డి మాట్లాడుకొని ఇంత జరిగేదంతా కూడా ఎంపీ సీటు కంటున్నారు కదా, ఆ ఎంపీ సీటే నాకు వద్దని నీ అంతకు నువ్వే స్వచ్ఛందంగా తప్పుకుంటే కూడా తప్పుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా నీలో రాజారెడ్డి రక్తము రాజశేఖర రెడ్డి రక్తం అనేది నిజంగా ప్రవహిస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు మీ చిన్నాయనను చంపినారని ఆరోపణలు ఎదుర్కొంటే అవినాష్ రెడ్డిని ఎట్లా పోటీ పెడతావు? ఖచ్చితంగా మీరు ఆ పోటీ నుంచి తప్పుకోవాలని కూడా తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం పులివెందుల ప్రజల తరపు నుంచి.